హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. అట్ ప్రెసెంట్ నేను సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దగ్గర ఉన్నాను. కింగ్ కోటి దగ్గరికి వచ్చి ఎవరిని అడిగినా కూడా ఈ కాలేజ్ గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కాలేజ్కి అంత ప్రత్యేకత ఉంది. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ అన్ అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ ప్రత్యేకతలు ఏంటి అండ్ వీళ్ళు ఎలాంటి కరికులం ఆఫర్ చేస్తున్నారు. అటానమస్ కాలేజ్ అంటే వీళ్ళకి సంబంధించి సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీళ్ళ ప్రత్యేకతలు. ఆ ప్రత్యేకతలు ఏంటో వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఎలాంటి కరికులం ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ వీళ్ళ ఫ్యాకల్టీ ఎలా ఉంది, స్టూడెంట్ రియాక్షన్స్ అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళని సాటిస్ఫై చేయటమే ప్రధానంగా ఏ కాలేజ్ అయినా కూడా ముఖ్య ఉద్దేశం. సో వీళ్లకు స్టూడెంట్స్ తగ్గట్టుగా ఎలాంటి కరికులం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఇన్సైడ్ మనం ఉన్నాం. ఆల్రెడీ అవుట్ సైడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో మనం చూసాం కాబట్టి ఇన్సైడ్ ఉందాం. ఇప్పుడు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఫ్యాకల్టీతో మాట్లాడదాం. ముఖ్యంగా స్టూడెంట్స్కి కావాల్సింది ప్రాపర్ ఫ్యాకల్టీ. వాళ్ళు చెప్తేనే అవుట్కమ్ ఎలా ఉంటుందో స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తారు. సో ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్దాం. ముందుగా కామర్స్ డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. మనతో పాటు డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, ద హెడ్ ఆఫ్ ద కామర్స్ డిపార్ట్మెంట్. హౌ యూ డూయింగ్ టుడే మ్యామ్? Good. How are you doing? ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యామ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూస్ చేయటం అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ చేరవేయటం అంటే ఎంత ఇన్ఫర్మేషన్ చేరవేయగలిగితే అంత ఇన్ఫర్మేషన్ చేరేయటం చాలా ఒక టైప్ ఆఫ్ ఆనర్గా ఫీల్ అవుతూ ఉంటాను నేను కూడా. అండ్ ముందుగా ఒక కామర్స్ డిపార్ట్మెంట్ గురించి మీ మాటలో. Karthik, coming to the Department of Commerce, we are as young or as old as the college itself. The department was established in 1997 and we are the biggest department. In sheer numbers of students, we cater to literally 1500 students and we have 30 plus faculty and we offer 6 diversified programs coming from BCom Computers, BCom Honors, BCom Professional, BCom Information Technology, BCom International Finance and Accounting. Now adding to our diversified portfolio, we are adding 2 new programs for the academic year 26-27, BCom FinTech and BCom Investment Banking and Finance. Okay. అటానమస్ కాలేజ్ అంటే వాళ్ళకి సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ కానీ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కానీ ఉంటే మీరు ఇలాంటివి లాంచ్ చేయడం వల్ల చాలా మందికి ఇప్పటి వరకు బయట కాలేజెస్లో ఇలాంటివి వినుండము. సో ఇక్కడ స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మీరు ఎలా కోప్ అప్ అవుతున్నారు? మా విజన్ మిషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా కార్తిక్ ఈజ్ టు ప్రిపేర్ అవర్ స్టూడెంట్స్ ఫర్ గ్లోబల్ ప్రొఫెషన్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద వరల్డ్. So in terms of skill, pedagogies and also the curriculum we offer. So autonomous అనగానే ఏమవుతుందంటే మాకు ఆ ఎడ్జ్ ఉంటుంది. We can tailor made our programs to the growing needs of corporate. For example, BCom Professional ఎక్కడా మీకు ఉండదు. అదే ఎవరికి సూటబుల్ స్టూడెంట్స్ who want to do CACS. అలానే మీకు BCom International Finance and Accounting, అదే మా కాలేజ్ స్పెషాలిటీ. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ 100% ఇంటిగ్రేటెడ్ విత్ ACCA. సో ద స్టూడెంట్ ఈస్ డూయింగ్ BCom యాజ్ వెల్ యాజ్ ఫినిషింగ్ ACCA. ఇప్పుడు మళ్ళీ BCom FinTech అని తీసుకొస్తున్నాం. వాట్ ఈస్ FinTech? నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఫైనాన్స్ ఇంటిగ్రేషన్ విత్ టెక్నాలజీ. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఇవి మేము ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్లో ఇంటిగ్రేట్ చేయలేము. So we are offering a new program called as BCom FinTech. And similarly, we are coming up with investment banking and finance. There's a lot of career growth in investment banking for the students. And we are integrating it with CFA, Chartered Financial Analysis, for level 1. So a program my Department of Commerce launches na, ippadi varaku strike rate is 100%. Super. Yeah. So we want even these 2 programs to be 100% successful. ఓకే, మీరు చెప్తున్న టర్మ్స్ కానీ టర్మినాలజీస్ కానీ ఈవెన్ మాకు కొత్త, స్టూడెంట్స్ కూడా కొత్త. దానికి తగ్గట్టుగా మీ కరికులం మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు?
ఎస్ దాని గురించి ఒకసారి. ఎస్ మేము కరిక్యులమ్ ఎవ్రీ ఇయర్ మేము బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ పెట్టుకుంటాం. Hmm. దాంట్లో కరిక్యులమ్ మాది యూనివర్సిటీ ప్రొఫెషనల్స్, అకాడమిక్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కలిసి కూర్చొని మేం ప్లాన్ చేసిన కరిక్యులం వాళ్ళు అప్రూవ్ చేస్తారు. Hmm. ఇది చేసే ముందు వీటి డూ అ ఫీడ్బ్యాక్ అనాలిసిస్. Hmm. మా స్టూడెంట్స్ నుంచి, మా ఫ్యాకల్టీ నుంచి, మా రిక్రూటర్స్ నుంచి, Hmm. మా అలుమ్ని నుంచి, మా ఎంప్లాయర్స్ నుంచి Hmm. మా కరిక్యులం ఎలా ఉంది Hmm. ఇప్పుడు, Hmm. దీంట్లో ఏం మార్పులు చేయొచ్చు, Hmm. ఆ అనాలిసిస్ తీసుకొని మా ఫ్యాకల్టీ, చాలా మంది సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో, కలిసి కూర్చొని దాన్ని ఇంప్రవైజ్ చేస్తాం. Okay. So every year we try to bring in what is new in the market. Hmm. So that is why our curriculum is probably the most industry friendly Hmm. while keeping the balance with the academic requirement. Okay. So our programs are so good, and I'm very proud to share my college lo highest package is for BCom students. Ooh. We got a package of 13 lakhs per annum, which is huge for an undergraduate doing his commerce study. Hmm. So my students do exceptionally well in placements. We have a track record of 90% plus in placements, and our students go to IBMs, right? They go to DE Shaw, they go to Goldman Sachs, JP Morgan. So these are the kind of recruiters who take our students. ఓకే, మెయిన్ ఇలా కామర్స్ డిపార్ట్మెంట్స్ వేరే కాలేజెస్లో కూడా ఉంటాయి. హౌ డిఫరెంట్ ఆర్ యూ అండ్ వాట్ ఈజ్ యువర్ యూఎస్పి అంటే మీరేం చెప్తారు? My USP is the strong faculty we have. Hmm. Understanding there's a lot of faculty turnover, Hmm. just like any other industry, even in education. In a department of 30, over 20 plus faculty are seniors. Hmm. Seniors in the sense who have put in more than 10 years and who have extraordinary qualifications in terms of double PGs, PhDs. We have 12 PhDs in the department, highest in the college. And then we have people with net set, well qualified senior faculty. And one of the strongest, USP for the department is our faculty. Then second is our cutting edge curriculum. Hmm. Because the kind of programs we offer, the regular autonomous or even the affiliated colleges don't offer. Hmm. So that is where we are very strong. And we also have lot of club activities, Karthik, which are meant to provide exposure to the student, Hmm. that which cannot be delivered in the class. Hmm. ఇప్పుడు క్లాస్ రూమ్లోనే అన్ని ఇవ్వలేము. సో బియాండ్ క్లాస్ రూమ్ వీ హ్యావ్ అకాడమిక్ క్లబ్స్ విచ్ ఆర్ proposed by the department, run by the department, which help the student to come out with skills. ఓకే. So we have students who are very, very calm, very shy, who can't even open their mouth in the first semester. Hmm. They take care of the college fest by the time they come to Sem 6. ఓకే. This is what is grooming is, or I would say student learning and their skills development through academic clubs. ఓకే, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే యు ఆర్ వే అహెడ్ అండ్ ఫ్యూచర్, అంటే ఫ్యూచరిస్టిక్ ని దృష్టిలో పెట్టుకుని మీరు Yes. చాలా అడ్వాన్స్డ్ గా థింకింగ్ చేస్తున్నారు. దట్ రియల్లీ అప్రిషియేటివ్ అనమాట. Yes. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ గా ఏదైనా ప్రోగ్రామ్ లాంచ్ చేయాలన్నా, ఏదైనా ఈవెంట్ కానీ లేకపోతే ప్రోగ్రామ్ ఎనీథింగ్, లేకపోతే ఒక కరికులం లాంచ్ చేయాలన్నా కూడా ఒక మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్ ని ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి, అవును. దానికి తగ్గట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అవును. హౌ డు యూ ప్రిపేర్ దట్? See, first of all, new program launch is as delicate as a new product launch for a company. Like now the Department of Commerce is launching 2 new programs. It's not a small thing. It's an acid test for the department. 6 already doing great. Now 2 more. The management is also seeing us. We did a thorough need analysis, Karthik. And the first persons whom we took the analysis is from our very own students. Now, students we think are not very known or knowledgeable about the market. They are absolutely known for their knowledge about the market. It is our students who came up with these ideas. Ma'am, why don't we introduce investment banking and finance, for example? They quoted that this is offered only in Bangalore. No other college in Telangana or a university is offering it. Whereas investment banking is huge in companies like Goldman Sachs or a JP Morgan. So that is where our students are literally bringing us back the feedback, telling us, ma'am, you introduce this. And we give a lot of opportunity for the students to come up with their views, because faculty have their own views,
but students, we understand, are the ones who are going to carry the torch of the department. So we have regular interactions with the students, the class teachers, subject faculty, or me. I ask them, what is happening in your friend's college? What is new? So it is literally, they also have done a market analysis before we thought we should go with BCom FinTech and investment banking. ఓకే, అంటే కరికులం అప్డేట్ విత్ కంటిన్యూస్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అంటే. Yes, continuous student feedback, ఓకే. because they are studying it and they are going to apply it in their real life scenario. So their feedback is very important for us before we do anything with the curriculum. ఓకే. అండ్ ఒక 2 ఈవెంట్స్ ఆల్రెడీ విన్నాను, ఈవెంట్స్ లైక్ కామర్షియం అండ్ కాంక్వెస్ట్. ఎలా ఎన్హాన్స్ చేస్తుంది ఒక స్టూడెంట్ ఎబిలిటీ అనేది? Actually, there is something called International Commerce Day, which is celebrated on August 4th, which is the first Monday, which can be 4th or 5th. The bottom line is August 1st Monday is International Commerce Day. So it's a celebration of commerce. So it is commemorating commerce or Okay. celebrating commerce. So we do it as an intercollegiate event. We call all students from commerce colleges across Twin Cities and conduct various events. So students also understand that this is a commerce day. Most of them don't even know there's a commerce day. సో మేము తీసుకొచ్చాం, ఇది కామర్స్ డే, అందరం సెలబ్రేట్ చేసుకోవాలని. అండ్ our చీఫ్ గెస్ట్, ఇఫ్ యూ సీ, are from 3 different. One we call from Usmania University, one are alumni, one from industry. So that perfect balance of commerce is there on the commerce day. ఓకే. And then we have ComFest, which is a commerce Olympiad, where we want to see how well the +2 students or intermediate students have knowledge about commerce, who are going to join us for the degree. So it's a more like a competitive exam. We have lot of registrations, and on an annual basis we conduct it with lot of publicity and fanfare. ఓకే. అంటే నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, +2 దాదాపు అయిపోయినాయి కూడా. Yes, yes. సో వీళ్ళకి కామర్స్ గురించి ఐడియా లేని వాళ్ళకి ఫ్రమ్ ద స్క్రాచ్, లేకపోతే ఫౌండేషన్ కావాలి, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళకి ఒకసారి ఏం చెప్తారు? జనరల్ గా ఇప్పటికీ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే మెడిసిన్, ఇంజనీరింగ్, అవును, అది తరతరాలుగా ఉంది. కానీ ఇప్పుడు కొంచెం మార్పు ఉంది. కామర్స్ ఈజ్ నో లెస్ దాన్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. అండ్ ఇన్ఫాక్ట్ those numbers from the university tell us BCom is the course which has the highest number of applications. సో కామర్స్లో చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెడిసిన్, ఇంజనీరింగ్తో పోలిస్తే ఈ కోర్సెస్ ఏం తక్కువ కాదు. సో పేరెంట్స్ మాకు అడ్మిషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ బీకామ్ కోర్సెసే తెలుసు, వాళ్ళు బీకామ్ కంప్యూటర్స్ ఆనర్స్. మాకు ఒక డెడికేటెడ్ స్టాఫ్ టీమ్ ఉంటుంది కార్తిక్, వాళ్ళు కూర్చొని లిటరలీ పేరెంట్కి స్టూడెంట్కి హ్యాండ్ హోల్డింగ్ లాగా, ఇగో ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కామర్స్లో, ఇది చేస్తే నీ కెరియర్ గోల్ ఇది అచీవ్ అవ్వచ్చు, అలా కంప్లీట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏది సెట్ అవుతుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కమ్స్ అండ్ వాళ్ళు వచ్చి మాకు ఏదైనా సరే ఐఐఎంలో సీట్ రావాలి, వాళ్ళకి మేము బీకామ్ ఆనర్స్ తీసుకోండి అని చెప్తాం. సో దట్ దే కెన్ డూ దేర్ క్యాట్ కోచింగ్ ఆల్సో, అండ్ అల్టిమేట్గా వాళ్ళకి ఐఐఎం డిజైర్ కూడా తీరుతుంది. సో ఈచ్ ప్రోగ్రామ్ హ్యాస్ అ స్పెసిఫిక్ కెరియర్. అదేంటంటే ఏదో ఒకటి దొరికింది చేసేసాం లా కాదు. సో ఆల్ ప్రోగ్రామ్స్ హ్యావ్ అ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ అండ్ అన్ అవుట్కమ్. ఓకే. ఏ కోర్స్ తీసుకున్నా లేకపోతే ఏ కాలేజ్లో జాయిన్ అయినా కూడా అల్టిమేట్ గా మనకు కావాల్సింది ప్లేస్మెంట్ అనేది. స్టూడెంట్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ అల్టిమేట్ గోల్ ఇస్ ప్లేస్మెంట్ అన్నమాట. ప్లేస్మెంట్స్ గురించి అంతేకాకుండా ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కానీ సర్టిఫికేషన్ గురించి కానీ ఒకసారి ఎలాబరేట్ చేస్తారు? ఇప్పుడు మాకు సర్టిఫికేషన్స్కి వస్తే ఇప్పుడు చాలా ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ అని ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. ఇది మామూలుగా రెగ్యులర్ బీకామ్ స్ట్రక్చర్లో పెట్టేయలేము, ఎందుకంటే అది కోర్ పేపర్ కాదు మాకు, కానీ స్టూడెంట్స్కి నేర్పాలి. సో మేమేం చేసాము, మెంటర్మీ అనే సంస్థతో we have entered a collaboration where they provide a certificate course on these two, machine learning and artificial intelligence, relevant to commerce students. అలానే ఫైనాన్షియల్ అనాలిటిక్స్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. అది మేము ఒక బయట సంస్థతో మేము కొలాబరేట్ అయ్యి ఇవి ఆఫర్ చేస్తున్నాం.
అండ్ అది కాకుండా మాకు ఏసీసీఏకి ఐఎఫ్ఏ ప్రోగ్రామ్ ఈజ్ 100% ఇన్ కొలాబరేషన్ విత్ ఏసీసీఏ లండన్. సో వాళ్ళే వచ్చి వాళ్ళ పేపర్స్ చెప్తారు అండ్ పిల్లలు బీకామ్ చదువుతారు, ఏసీసీఏ పేపర్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, అలా. ఆఖరిగా ముగించే ముందు రీసెంట్ పాస్డ్ అవుట్స్ ఉంటారు, +2 కానీ లేకపోతే 10th తర్వాత కామర్స్ తీసుకోవాలి, కామర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చాలామంది ఫీల్ అవుతారు. బట్ బెస్ట్ ఆప్షన్ అని మనం తెలియజేస్తే వాళ్ళు తెలుసుకునే ఒక ఇది కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, స్టూడెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి ఆఖరిగా మీరు ఏం చెప్తారండి? స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ బీకామ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఇట్ ఈస్ నో లెస్ దాన్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. బీకామ్ చేశాక మీరు బీకామ్ చేస్తూ చాలా ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసుకోవచ్చు. అది కాకుండా కామర్స్ ఈజ్ ఎవర్ గ్రీన్. 90% మీకు కాలేజ్లోనే ప్లేస్మెంట్ దొరుకుతుంది. అది కాక మీరు బీకామ్ అయిపోయాక ఎంబీఏ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇట్స్ నాట్ ద ఆప్షన్ ఫర్ యూ. యూ కెన్ డూ సో మెనీ ప్రొఫెషనల్ కోర్సెస్. మేము చదువుకున్నప్పుడు ఒక్క సిఎస్ ఉండేది, ఇప్పుడు సిఎఫ్ఏ అంటున్నారు. సిఎఫ్ఏ ఉంటే లెవెల్ 1 అయితేనే మీకు 13 లక్షల ప్యాకేజ్ అంటున్నారు కంపెనీస్. సో కామర్స్ ఈజ్ ఎవర్ గ్రీన్. కామర్స్కి ధోకా ఉండదు, కామర్స్తో మీకు ప్లేస్మెంట్స్ బాధ ఉండదు, అండ్ కామర్స్ ఈజ్ నంబర్ 1. ఓకే, కామర్స్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటున్నారు. yes. ఓకే, ఆఖరిగా we have covered everything anamata. Do you want to add anything more? First and foremost, I would like to thank the initiative taken by our own mass comm department to bring such a big name like Sakshi Education Thank you so much, into our premises, and that too at a very strategic point, because this is the time every institution is looking for admissions or launching new programs, and the Department of Commerce is at a strategic point. We are launching 2 new programs, and we thank Sakshi Media to come cover our department, and also we request you to please cover our programs, our events, because nowadays that proverb is perfect. You should be continuously seen in media, however good you are. Okay. Media coverage is so very important. So please do consider our request and cover our institution and also the Department of Commerce. మీరు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇస్తున్నారంటే కవర్ చేయడానికి మేము సిద్ధం, మా సాక్షి మీడియా కూడా సిద్ధం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్స్పర్టీస్. Yes. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిపార్ట్మెంట్, యువర్ Yes. స్టూడెంట్స్ అండ్ యూ మ్యామ్. Thank you so much, Thank you, ma'am. Karthik. Right.